పూర్ణ అవధూతకు నిదర్శనం శ్రీ పూండీ స్వామి. మేమంతా బల్బులమైతే పూండీ స్వామి ట్రాన్స్మీటర్ లాంటివారు. అక్కడ స్విచ్ వేస్తే కానీ ఇక్కడ బల్బులు వెలగవు. ఈ మాటలు అన్నదెవరో కాదు, నడయాడే దైవమని వేలాది మందిచే ఆరాధించబడే కంచి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. వారు శ్రీ పూండీ స్వామివారిని దర్శించడమే కాదు, వారిని గూర్చి ప్రస్తావించినా, ఎవరైనా వారిని దర్శించామని చెప్పినా పరమానంద భరితులవుతారు. అంతేకాదు, తాము కూడా శ్రీ పూండీ స్వామివారి అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉంటామని అన్నారట. శ్రీ పూండీ స్వామివారి గురించి అడిగితే వారు టాప్కే టాపు అన్నారు శ్రీ జ్ఞానానందగిరి స్వామి. శ్రీ స్వామిని దర్శించిన ప్రముఖులలో శ్రీ శంకరానంద స్వామి, శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీపాద స్వామి, శ్రీ కృపానంద వారియార్ మొదలైన వారు ఎందరో ఉన్నారు. శ్రీ పూండీ స్వామి సుమారు 1935 ప్రాంతంలో తిరువణ్ణామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న కలశప్పాకం గ్రామంలో ఉన్మత్త అవస్థలో తిరుగుతూ కనిపించారు. ఆయన భారీ విగ్రహము, నడకలో టీవీ చూసేవారికి ఆయన ఒక మాజీ మిలిటరీ అధికారిగా అనిపించేవారు. మొదట కలశప్పాకంలోని కాకంగరై పిళ్ళయార్ కోవెలలోనూ, పాడుపడిన మసీదులోనూ, కొన్నాళ్ళు ద్రౌపదమ్మ కోవెలలోనూ, మరికొన్నాళ్ళు చెట్ల క్రింద రోడ్డు పక్కన ఉంటూ ఉండేవారు. పైనుండి మోకాలి క్రింది దాకా కఫ్నీని పోలిన చొక్కా వేసుకునేవారు. దానిని తీసివేసేవారు కాదు. అది చినిగి శిథిలమైతే ఎవరైనా వేరే చొక్కా వేస్తే ఆ చినిగిన చొక్కాపైనే వేయించుకునేవారు కానీ పాతది విడిచేవారు కాదు. ఆ చొక్కా జేబుల నిండా పారవేసిన ఖాళీ సిగరెట్ పెట్టెలు, చెత్త కాగితాలు, సిగరెట్ పీకలు మొదలైన చెత్త అంతా కుక్కుకునేవారు. ఎవరిని ఏమీ అడిగేవారు కాదు, అన్నం మంచినీళ్లతో సహా. ఎవరైనా పెడితే పసిబిడ్డకు మళ్ళీ నోట్లో పెట్టి తినిపించవలసిందే కానీ తనకై తాను చేతితో తినేవారు కాదు. ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి వెలిగిస్తే పొగ పీల్చేవారు. తానుగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. స్నానం, తైల సంస్కారం లేక వెంట్రుకలు జడలు కట్టి ఉండేవి. ఒళ్ళంతా మురికిగా ఉండి ఈగలు ముసురుతూ ఉండేవి. అయినా అవేమీ పట్టించుకునేవారు కాదు. నడవడం మొదలెడితే అలా మైళ్ళు మైళ్ళు నిలబడకుండా నడుస్తూనే ఉండేవారు. కూర్చుంటే వారాలు నెలలు ఇక లేవనే లేవరు. మళ్ళీ ఏదో ప్రేరణ వచ్చి లేచారా ఇక మళ్ళీ కూర్చోవడం ఎప్పటికో. ఆయన ఎప్పుడు కూర్చుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమి చేయరో ఎవరికీ ఊహించడానికి సాధ్యమయ్యేది కాదు. ఆయన ఎవరో, ఆయన ఊరేమో, ఎక్కడి నుండి వచ్చారో, కులమతాలు, తల్లిదండ్రుల గురించి వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఆయన భగవన్ నామం స్మరిస్తూ ఉండగా కానీ, ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా కానీ ఎవ్వరూ చూడలేదు. మొదట కలశప్పాకం గ్రామస్తులు ఆయనను ఒక పిచ్చివాడనే అనుకున్నారు. ఒక విచిత్ర సంఘటన ద్వారా ఆయన పిచ్చివాడు కాదని, అవధూత స్థితిలో తిరుగుతున్న మహాసిద్ధపురుషుడని వారు గుర్తించారు. కలశప్పాకం ప్రక్కగా చెయ్యార్ అనే ఒక గొడ్డేరు ఉంది. శ్రీస్వామి అప్పుడప్పుడు ఆ ఏటిలోని ఇసుకపై కూర్చుంటూ ఉండేవారు. కూర్చుంటే వారాల తరబడి లేవకుండా కూర్చుని పోవడం స్వామివారికి సహజమేనని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఎర్రటి ఎండకి కణకణ కాగే ఆ ఇసుకలో మామూలుగా నడవడమే కష్టం. అటువంటిది అంత ఎండలోనూ హాయిగా పండు వెన్నెట్లో పరుపు మీద కూర్చున్నట్లు కూర్చునేవారు. ఒకసారి పైన వర్షాలు పడి ఆ గొడ్డేరికి హఠాత్తుగా వరద వచ్చింది. హఠాత్తుగా వరద రావడం, నీళ్లు లేకుండా హఠాత్తుగా తగ్గిపోవడం ఆ గొడ్డేటికి రివాజే. వరదకు ముందు ఏట్లో కూర్చొని ఉన్న స్వామిని చూచిన వారు పిచ్చి స్వామి వరదలో కొట్టుకుపోయాడని అనుకున్నారు. వరద తగ్గిన తరువాత చాలామంది గ్రామస్తులు స్వామి కూర్చున్న ప్రాంతాలలో చూడగా స్వామి శరీరమంతా ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. ఇసుకంతా తోడేసిన తరువాత స్వామి చక్కా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అంత వరదలో మునిగిపోయి కూడా ఆయన చెక్కు చెదరకుండా ఉండడం
కళ్ళారా చూసిన గ్రామస్తులకు ఆయన సామాన్యుడు కాడని, గొప్ప సిద్ధపురుషుడని తెలిసింది. ఈ సంఘటనతో స్వామి మహిమ క్రమంగా వ్యాపించడం ఆరంభించింది. ఈ సంఘటన వల్లే స్వామిని ఆట్రు స్వామిగల్ అని పిలిచేవారు. తమిళంలో ఆర్ అంటే నది, ఏరు అని అర్థం. ఆ తర్వాత ఏటికి ప్రక్కనే ఉన్న శ్మశానం సమీపంలో స్వామి కోసం ఒక పందిరి వేశారు. సుమారు 3 సంవత్సరాల పాటు స్వామి ఎక్కువగా అక్కడే గడిపేవారు. ఆ గ్రామంలో ఉండే మాణిక్య నాయనార్ అనే అతనికి స్వర్ణయోగం పిచ్చి ఉండేది. అతడికెందుకో స్వామికి బంగారం తయారు చేసే పద్ధతి తెలుసుననిపించి స్వామిని దానికోసం వేధించేవాడు. ఆ కోరిక మనసులో ఉంచుకొని రోజు స్వామికి భోజనం పెట్టేవాడు. కానీ స్వామి ఎప్పుడూ తనకు ఆ విషయం తెలియదని, బంగారం చేయాలనుకొని మానభంగం కాబోకు అని అనేవారు. వేచి వేచి ఆ వ్యక్తి నిరాశను తట్టుకోలేక కోపంతో స్వామి మీద దౌర్జన్యం చేయబోయాడు. స్వామి మౌనంగా అక్కడి నుంచి లేచి ఆ ఊరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పూండి వైపు సాగిపోయారు. ఈ సంఘటన 1960 ప్రాంతంలో జరిగింది. పూండిలో కూడా ఇలానే తిరుగుతూ ఒక రోజున మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరుగుపై కూర్చున్నారు. అంతే, ఆ కూర్చోవడం 1978లో మహాసమాధి అయ్యేంత వరకు, అంటే సుమారు 18 సంవత్సరాలు ఆ అరుగు మీద నుండి లేవలేదు. శాస్త్రాల్లో చెప్పబడ్డ అజగరావస్థ అంటే ఏమిటో దానికి స్వామి సజీవ నిదర్శనం. కాఫీ కానీ, టీ కానీ, పండు కానీ, పలహారం కానీ నోటికి అందిస్తే సేవించేవారు. అలా ఎంతమంది ఎంత పెట్టినా తింటూనే ఉండేవారు. అంత పదార్థమో ఆ కడుపులో ఏమయ్యేదో. అలా కాక ఏదైనా నైవేద్యం చేతికిస్తే అది అలానే పక్కన పెట్టేసేవారు. ప్రసాదం తిరిగి ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు. దాన్నెవ్వరూ తీసుకునేవారు కాదు. అలా ప్రోగైన నైవేద్యాలు స్వామి కూర్చున్న అరుగంతా ఆక్రమించడంతో ఆ వరండాలోనే ఉన్న మరో అరుగుపైన భక్తులు శ్రీస్వామిని కూర్చోపెట్టారు. అప్పటికి ఆ నైవేద్యాలు రోజురోజుకి పెరిగి ఆ ఇంటి వరండానంతా నింపివేయడంతో ఆ ఇంటి యజమానులు ఆ ఇంటిని శ్రీస్వామికి కైంకర్యం చేశారు. కానీ స్వామి మాత్రం ఆ ఇంట్లోకి ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఆ అరుగు వదలలేదు. అలా 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడుగు ఉన్న ఆ అరుగే శ్రీస్వామికి స్థిర నివాసమైంది. వచ్చిన నైవేద్యాలనంతా భక్తులు ఆ వరండాకు ఆనుకొని ఉన్న గదిలో వేసేవారు. అలా రోజు వందలాది భక్తులు సమర్పించిన నివేదనలు, పండ్లు, ఆకులు, తినుబండారాలు తదితరాలు ఆ గదిలోనే కుప్పలు తిప్పలుగా ఏళ్ల తరబడి పడి ఉండేవి. కానీ చిత్రం ఏమిటంటే అవి ఎండకి ఎండినట్లు ఎండిపోయేవే కానీ ఎప్పుడూ కుళ్ళి దుర్వాసన కొట్టేవి కావు. ఇక పడుకోండి స్వామి అని టైంకి భక్తులు పడుకోపెడితే పడుకుంటారు. మళ్ళీ లేచి కూర్చోవడము అంతే. మరి కాలకృత్యాలో అన్నీ అక్కడే. పసిపిల్లాడికి మళ్ళీ భక్తులే ప్రతిరోజు శుభ్రం చేస్తారు. ఎవరైనా పలకరిస్తే పలుకుతారు. ఏదైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్తారు. ఎవరు ఎలా అడిగితే అలానే వస్తుంది జవాబు. అంటే చనువుగా అడిగితే చనువుగా, భయంగా, భక్తితో అడిగితే గంభీరంగా, క్లుప్తంగా జవాబిచ్చేవారు. జీవన్ముక్తిని మనస్సు అద్దం వంటిదని, ఎవరు ఏ భావంతో వాణ్ణి సమీపించితే ఆ భావమే ఆయనలో ప్రతిబింబిస్తుందని శాస్త్రం. భగవాన్ రమణ మహర్షి వంటి జ్ఞానులు చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన్ని చూస్తూ ఉంటే అవధూత గీతలోని అష్టావక్ర గీతలోనూ చెప్పబడిన అజగరావస్థ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. బ్రహ్మీ స్థితి నొందిన బ్రహ్మవేత్త యొక్క శుద్ధ సత్వగుణం అంటే ఏదైతే ఉన్నదో అదంతా తానే అయిన శుద్ధ చైతన్య స్థితి. దీర్ఘ తమస్సులాగా అంటే అజ్ఞానం, క్రియాశూన్యత్వంలాగా కనిపిస్తుందని బహుశా శాస్త్రాలు ఇందుకే చెప్పాయేమో. మెయిన్ రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉన్న శ్రీ స్వామిని చూస్తుంటే జ్ఞానధనాన్ని వీధుల్లో రాసులుగా పోసుకొని అందరికీ పంచిపెట్టడానికే ఉన్నారా అనిపిస్తుంది. ఆయన దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉండేది. ఆయనకి
భక్తునికి మధ్య ఏ విధమైన అడ్డంకి అదుపు లేదు. రోజూ దర్శనానికై వచ్చే వందలాది మందిలో ఎవరెందుకై ఆయన దర్శనానికి వచ్చారో, ఆయన నుండి వారు పొందిన అనుభవాలేమిటోనన్న విషయం సేకరించడం సాధ్యం కాదు. బాబా గురువును పోలిన సద్గురువు. ఒకసారి శ్రీ సాయిబాబా తమ గురు వృత్తాంతం చెబుతూ, 12 సంవత్సరాలకు పైగా నా గురువును హృదయపూర్వకంగా సేవించాను. ఆయన సేవకై నాకు నేను విధించుకున్న కర్తవ్యం చాలా క్లిష్టమైనది. ఆయన తాను కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. మలమూత్ర విసర్జనకైనా సరే. అంతర్నిష్ఠుడైన ఆయనకు మనస్సు, దేహము ఉన్నాయన్న సంగతే స్ఫురణకొచ్చేది కాదు. ఆ స్థితిలో ఆయన ఆహారం స్వీకరించడం, మలమూత్రాలు విసర్జించడం అక్కడే ఆయన కూర్చున్న చోటనే చేసేవారు. నేను ఆయనకు ఆహారం తినిపించి, ఆయన కూర్చున్న చోటును తుడిచి శుభ్రం చేసి, ఆయన గుడ్డలు మార్చి సేవించేవాణ్ణి అన్నారు. శ్రీ పూండీ స్వామివారిని చూస్తుంటే శ్రీ సాయిబాబా చేసిన తమ గురువర్ణన స్ఫురణకు రాకమానదు. దానికి తగినట్లే ఒక సాయి భక్తుడు శ్రీ స్వామికి బాబా ఫోటో చూపించగా, శ్రీ సాయిబాబానా, ఆయన చాలా గుణవంతుడు, పూజించుకో అని అన్నారు స్వామి వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో. శ్రీ స్వామి ఇక 3 రోజుల్లో సమాధి అవుతారనగా, తనను నిరంతరం సేవించుకునే భక్తుడు శ్రీ సుబ్రహ్మణ్యంతో తాము ఉత్తరాదికి పోయి చేయవలసిన పనులు పూర్తి చేసుకొని, చెప్పాల్సిన వారికి చెప్పి, ఆ పైన వచ్చి పూండీలోనే ఉండిపోతానని అన్నారు. 2 రోజుల తర్వాత తాము చెప్పవలసిన 18 మంది సిద్ధపురుషులకి చెప్పి వచ్చానని శ్రీ సుబ్రహ్మణ్యంతోనే అన్నారట. ఆ మరుసటి రోజు అంటే 1978 నవంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటల వరకు మామూలుగానే ఉన్న శ్రీ స్వామికి శ్వాస క్రమంగా తగ్గుతూ వచ్చింది. సుమారు 15 నిమిషాల తర్వాత శ్రీ స్వామి ప్రశాంతంగా దేహాన్ని విసర్జించారు. అప్పటి వరకు వర్షపు ఛాయలు ఏమీ లేకపోయినా స్వామి మహాసమాధి చెందిన కొద్దిసేపటికే మబ్బులు పట్టి భారీ వర్షం ప్రారంభమై 3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షం వల్ల ఆ 3 రోజులు స్వామి దేహాన్ని సమాధి చేసేందుకు వీలు కాలేదు. కానీ శ్రీ స్వామి సమాధి అయిన రోజు రాత్రి రేడియోలో ఆయన నిర్యాణ వార్త విని దూరాన ఉన్న భక్తులు కూడా పూండీకి వచ్చి ఆ 3 రోజుల్లో స్వామి దివ్య దేహాన్ని కడసారి దర్శించుకునేందుకు వీలు కలిగింది. తరువాత శ్రీ స్వామిని వారు కూర్చున్న అరుగు సమీపంలోనే ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. 3 రోజుల పాటు ఉన్న శ్రీ స్వామి దేహం చెడలేదు, వాసన కొట్టలేదు, బిగుసుకొని పోలేదు. సజీవంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నదో 3 రోజుల తర్వాత అలానే జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. 1974లో శ్రీ పూండీ స్వామి వారి సన్నిధిలో సుమారు 1 మాసం పాటు దీక్ష చేసుకునే భాగ్యం నాకు, ఈ వ్యాస రచయితకు లభించింది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు వారిని దర్శించుకోవడం జరిగింది. అరుణాచలానికి అంటే తిరువణ్ణామలై చుట్టూ సుమారు 30 మైళ్ళ వ్యాసంలో ఉండే ప్రదేశాన్ని అరుణాచల తేజోమండలమని, ఆ మండలంలో ఎప్పుడూ ఎవరో ఒక జీవన్ముక్తులు సదేహంతో ఉంటారని పురాణ ప్రసిద్ధి. భగవాన్ రమణ మహర్షి ఉవాచ. మరి ఈనాడు ఆ తేజోమండలంలో సశరీరులై ఉన్న ముక్తపురుషుడెవరో? పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. సాయిపదం, జనవరి, ఫిబ్రవరి 1988 నుండి.